గుణదల ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన గుణదల ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కేశవ శివనాథ్ తో కలిసి వివిధ శాఖల సమన్వయంతో పనులు వేగపరుస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 వంతెనలు నిర్మించవలసిన అవసరం ఉందని, రానున్న 5 ఏళ్లలో అన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గుణదల 1వ డివిజన్లో గుణదల నుండి దావు బుచ్చయ్య కాలనీ వరకు రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుణదల వాసుల చిరకాల కళ అయిన 2 ఓవర్ల బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయని, కానీ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనులు మళ్లీ వేగవంతమయ్యాయని అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 5 పై వంతెనల అవసరం ఉందని, వచ్చే 5 ఏళ్లలో వీటిని పూర్తి చేస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. 78.17 లక్షల రూపాయల వ్యయంతో గుణదల నుండి దావు బుచ్చయ్య కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కుమ్మినేని సురేష్, ఇన్ఛార్జ్ పినమనేని నాని, రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ పర్చూరి శివభార్గవ్, తెలుగు యువత నాయకులు గౌతమ్, సాయిరాం, తెలుగు మహిళా నాయకులు సత్య, దివ్య, మురళీదేవి, రమాదేవి, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ సత్య ఆది తదితరులు పాల్గొన్నారు. గుణదల 1వ డివిజన్లో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛా కళ అయినటువంటి 2 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, ఒకటి గేట్ నెంబర్ 316 డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర అక్కడ ఒకటి, ఇది 2009లో స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ ఉలచారు కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు వేగంగా మొత్తం ఏరియా మొత్తం అభివృద్ధి చెందుతుంది. దానికి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక రకాలుగా ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేసాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సగం చేసినటువంటి కాంట్రాక్టర్ కోర్టులకు వెళ్ళటం, ఆర్బిట్రేషన్ పిటిషన్స్ కోర్టులో ఉండటం వల్ల అవలా. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్ళా ఇవాళ అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వేగంగా ఈ పనులన్నింటిని కూడా మొదటి నుంచే మొదలుపెట్టాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, అలాగే నేను దీని మీద నిరంతరం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రివ్యూలు జరిపాం. డిఆర్ఎంలు, ఏఆర్ఎంలు, అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, మిగిలినటువంటి అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో 5 ఫ్లైఓవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1వ డివిజన్లోనే 2 ఫ్లైఓవర్లు. ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఇది 316 ఫ్లైఓవర్ 70 కోట్లు, మళ్ళీ దీనికి ఒక 60 కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నాయి. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే గతిశక్తిలో స్కీమ్ ద్వారా ఫండింగ్ ఇస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో పూర్తి చేసి ఈ గుణదల వాసులకి సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంత వాసులకి మాటిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రధానంగా రోడ్లు, దావుబుచ్చి కాలనీ నుంచి ఇక్కడ గుణదల ఫ్లైఓవర్ వరకు వచ్చే కనెక్టివిటీ రోడ్డు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు ₹1 కోటి మంజూరు చేశాం. ఒక పార్ట్ వేసి కొంతవరకు తర్వాత ఆపేశారు, గద్దె వెంకటరామయ్య నగర్ వరకు వేసి ఆపేశారు. ఇప్పుడు దావుబుచ్చి కాలనీ నుంచి ఇక్కడ వరకు 75 లక్షలు మరి మంజూరు చేసి టెండర్లు పిలిచి ఇవాళ శంకుస్థాపన చేసాం. స్థానిక పెద్దలు అందరి చేత శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసాం. ఏది ఏమైనా ప్రతి సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ప్రతి సమస్యని పట్టించుకుంటాం. ఢిల్లీ వెళ్ళైనా సరే ఈ ఫ్లైఓవర్ని దీన్ని తీసుకొస్తాం. శాంక్షన్లు, టెండర్లు, వర్క్ అన్నీ కూడా మొదలుపెట్టి ఈ టర్మ్లోపు ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తాము.